ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే కొంచెం ఇంచుమించు మీ జీవితంలో సంబంధించిందేనా ఈయనకి సంబంధించింది అనుకోవచ్చా ఈ మూవీ? ఎందుకంటే అలా సాగిపోతుంది న్యాచురల్ గా మూవీ సినిమాలు పిచ్చి. కానీ ఇలాంటి క్యారెక్టర్ మనకి ప్రతి ఊర్లో కానీ కనిపిస్తుంది ఒకటి, ప్రతి ఒక్కరిలో కూడా ఉంటుంది. పెద్ద ఆయన చెప్పినట్టు ఆ పిచ్చుని కొంతమంది బయటికి తీసుకొస్తారు, కొంతమంది తీసుకురాలేరు. సో అది చాలా న్యాచురల్ గా అలా సాగింది. అండ్ ఈ సినిమాలో మీతో పాటు ఇంకొక అబ్బాయి ఉన్నాడు కదా, ఆ రెండు క్యారెక్టర్స్ బాగున్నాయి. అంటే వాళ్ళిద్దరి మధ్య జరిగే సన్నివేశాలు కూడా చాలా బాగున్నాయి. సో తనని ఎలా చూస్ చేసుకున్నారు ఆ కాన్సెప్ట్? తను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హీఈస్ ఫెంటాస్టికలీ టాలెంటెడ్ అనమాట. ఓకే. సో నేను ఆడిషన్ త్రూయే తనని కూడా కలిసాను బేసిక్గా. సో ఫస్ట్ కొన్ని ఇమేజెస్ పంపించాడు తను. అవి చాలా ఫన్నీగా ఉంటాయి బేసిక్గా. తను థియేటర్స్ చేసేటప్పుడు అక్కడ నుంచి ఫొటోస్ కొన్ని ఫ్రెండ్స్తో ఫొటోస్ తీసుకొని అది చాలా ఫన్నీగా ఉన్నాయి అనమాట బేసిక్గా. అంటే మల్లి అనే క్యారెక్టర్కి చాలా దగ్గరలో ఉన్నాయి ఆ ఫోటోగ్రాఫ్స్. సో ఇమీడియట్గా చూసి సో హీఈస్ మల్లి అనేది ఫిక్స్ అయిపోయినా బేసిక్గా. ఆడిషన్స్ చేస్తూ ఉన్నాను కానీ ఒక చిన్న విషయం జరిగింది. అక్కడ ఆడిషన్కి యాక్చువల్గా తను రాలేదు, తన ఊర్లో ఉండిపోయాడు. సో నేను ఫైనల్ చేసుకుని ఒక 10 మెంబర్స్ని ఆడిషన్ చేశాను. అందులో వేరే క్యారెక్టర్స్ నాకు దొరికాయి కానీ మళ్ళీ క్యారెక్టర్ కనిపించలేదు. సో నాకు థాట్లో ఫోటో చూసినప్పుడు మళ్ళీ తనే అని చెప్పేసి అయిన తర్వాత నేను ఫోన్ చేసి నేను ఒక చిన్న సీన్ చెప్తా, అక్కడి నుంచే నువ్వు ఎక్కడనో అక్కడనే చేసి పంపించు అంటే అప్పటికి ఈవినింగ్ అయింది. వీడియో చాలా డార్క్ ఉంటుంది, ఎక్స్ప్రెషన్స్ ఏం కనపడవు. చేశాడు, చేసి పంపించాడు. చూసి ఆ సౌండింగ్ బాడీ లాంగ్వేజ్ మాత్రమే నాకు కనిపించింది, 50% మాత్రమే కనిపించింది బేసిక్గా. బట్ అందులో కూడా ఐఎమ్ ఏబుల్ టు సీ మళ్ళీ క్యారెక్టరిస్టిక్స్ కానీ ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ చూశాను అనమాట. సో ఇమీడియట్గా ఫైనల్ చేసిన బేసిక్గా. వీళ్ళిద్దరు కూడా అంటే ఏదో డైలాగ్ చెప్పాలి నెక్స్ట్ నా డైలాగ్ అని అలా ఉండలేదు. జనరల్గా ఒక మనవడు ఒక తాత ఎలా మాట్లాడుకుంటారు, మన ఊర్లలో ఎలా మాట్లాడుకుంటే ఏదో సందర్భం అలా న్యాచురల్గా ఉంది అసలు. అంటే ఈ కాన్సెప్ట్ ఎలా మీరు తీసుకున్నారు? ఎక్కడైనా చూసారా, ఏదైనా క్యారెక్టర్ చూసారా, మీరు ముందు ఎలా రాసుకున్నారు అసలు ఈ స్క్రిప్ట్ని? అంటే దీనికి 2 రీజన్స్ ఉన్నాయండి యాక్చువల్లీ. నేను 2015-16 టైంలో అంతకుముందు ఇండస్ట్రీలో ట్రై చేసిన తర్వాత నాకు కొంచెం గ్యాప్ వచ్చిందనమాట. అప్పుడు ఊర్లో ఉన్నాను. ఊర్లో ఉన్నప్పుడు అక్కడ నేను కొంతమంది అంటే ఎటువంటి ట్రైనింగ్ లేకుండా, ఎటువంటి ఫిల్మ్ మేకింగ్ నాలెడ్జ్ లేకుండా దే ఆర్ మేకింగ్ ఫిల్మ్స్ అనమాట. షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నారు, వెడ్డింగ్ వీడియోగ్రాఫర్స్తో తీసుకొని ఫోన్లతో దే ఆర్ ట్రైయింగ్ సంథింగ్. అలాంటి వాళ్ళని చూసినప్పుడు నాకు అనిపించింది దిస్ ఇస్ ద గ్రేటెస్ట్ థింగ్. అంటే ఇండస్ట్రీకి రాకుండానే ఊర్లలో ఉంటూ అంటే వాళ్ళ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్కి ఏదో బిజినెస్ చేసుకుంటూ అవి చేసుకుంటూ దే ఆర్ ట్రైయింగ్ అనమాట. సో అప్పుడు నాకు అనిపించింది బేసిక్గా దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ వరల్డ్ కదా, ఇది చెప్పాలి కథ అని చెప్పేసి ఆ వరల్డ్లో నుంచి ముత్తయ్య కథ రాయడం జరిగింది. అక్కడ నేను చాలా మందిని చూశాను బేసిక్గా. 40-50 ఇయర్స్ వచ్చినా కూడా ఫిల్మ్ ఇంట్రెస్ట్ ఉంది, బట్ దాన్ని చేయలేక దే ఆర్ మేకింగ్ సమ్ షార్ట్ ఫిల్మ్స్ అనమాట. సో అలాంటి వాళ్ళని చూసినప్పుడు నాకు అనిపించింది బేసిక్గా. రీల్స్ చేస్తూ ఉంటారు, రీల్స్ చేస్తుంటారు, షార్ట్ ఫిల్మ్స్ చేస్తారు, ఏదో కంటెంట్ వాళ్ళ లోపల ఉన్నదాన్ని బయటికి చూపించాలి. అప్పుడు ఛాన్స్ రాలేదు, అది చాలా మనం ఇన్స్టాలో చూస్తుంటాం, యూట్యూబ్లో చూస్తుంటాం. కానీ ఒక 70-60 దాటిన అతన్ని హీరోగా తీసుకోవడం అది చాలా అసలు పెద్ద స్టెప్, అసలు ఛాలెంజింగ్ టాస్క్. అసలు మీరు దాన్ని ఎలా చూస్ చేస్తున్నారు, అంత గట్స్ ఎలా వచ్చాయి అసలు మీకు? అదే అండి ఆ ఎమోషన్. బేసిక్గా ఈ కథ చూస్ చేసుకోవడానికి నేను రియల్ క్యారెక్టర్స్ని ఎట్లా చూశానో నేను కూడా నా లైఫ్ని రిలేట్ చేసుకున్నా బేసిక్గా. ఒకవేళ నేను కూడా ఏం సాధించకుండా నా ఏజ్ అయిపోతే వాట్ ఈస్ ద సిచ్యువేషన్ అనే ఒక క్వశ్చన్ వచ్చింది బేసిక్గా. అప్పటికి నా ప్యాషన్ అలాగే నిలబడుతుందా అనే ఒక చిన్న థాట్ వచ్చింది. అప్పుడు ఐ డిసైడెడ్ దట్ దిస్ ఈజ్ అంటే ఎవరికైనా సరే ఈ థాట్ కలిగే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ పీపుల్ ట్రయింగ్ ఫర్ ఆపర్చునిటీస్ అనమాట. సో దిస్ ఈజ్ అ పర్సనల్ ఎమోషన్ ఈజ్ సో స్ట్రాంగ్ అనమాట. ఇలాంటి కథ చెప్పకుండా నేను వేరే కథలు చెప్తే దట్ ఈస్ రాంగ్ అనిపించింది. ఒక ఐడియా వచ్చినప్పుడు ఆ ఐడియా చాలా ఐడియాస్ వస్తూ ఉంటాయి. ఈ ఐడియా ఇప్పుడు సినిమాగా చేయకపోయినా ప్రాబ్లం లేదు అనే ఒక ఫీలింగ్ కలుగుతుంటుంది బేసిక్గా. బట్ ఈ ఐడియా కలిగినప్పుడు వాట్ ఎవర్ హీరోస్ క్యాల్కులేషన్స్ ఇవన్నీ ఏం లేకుండా ఈ కథ చెప్పాలి, చెప్పిన తర్వాతనే నెక్స్ట్ ఫిలింకి వెళ్ళాలి అనే ఒక థాట్ చాలా బలంగా కలిగింది.